వారికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగానికి చెందిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాలపై విచారించడానికి విచారణ అధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్ ఉమా మహేశ్వరరావును నియమించింది. ప్రజెంటింగ్ అధికారిగా ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహనరావు పేరును ప్రకటించింది. వీరు 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలకు నివేదిక సమర్పించాలని సూచించింది. తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగానికి చెందిన ప్రస్తుత విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రీ పరమేశ్వరరావు సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు గత మేలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించగా వారంతా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా విచారణ ప్రెజెంటింగ్ అధికారులను నియమించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వైష్ణవి డైరీకి లైసెన్సుల జారీ, నవీకరణ, ధ్రువపత్రాల పరిశీలనకు ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అధికారులు డైరీ నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన కర్రీ పరమేశ్వరరావు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఎన్ శివశంకర్ రెడ్డి, విశ్రాంత ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ బి రమేష్ బాబు, బాయిలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మేడిచెర్ల సత్యనారాయణ, బాయిలర్స్ ఇన్స్పెక్టర్లు ఎంవీఎల్ నరసింహరాజు, టి సుష్మా, పి రాంబాబుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. సిట్ అధికారుల సోదాల్లో శ్రీ వైష్ణవి డైరీలో ఓ డైరీ దొరికింది. అందులో ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగం సహా వివిధ శాఖల్లోని ఏ అధికారికి ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలు ఇచ్చారు, నెలవారీ మామూలు ఎంత సమర్పించుకున్నారో అందులో రాసి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. రైతు సభ ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీని సరఫరా చేసిన వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్ విభాగానికి చెందిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారులు సమర్పించిన లిఖితపూర్వ సమాధానాలపై విచారించడానికి దీని మీద విచారణ అధికారిగా ఏపీ బాయిలర్ డైరెక్టర్ బి ఉమామేశ్వరరావును నియమించింది. ప్రజెంట్ అధికారిగా ఫ్యాక్టరీస్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ గా మోహన్ రావు పేరు ప్రకటించింది. వీరు 3 నెలల్లో విచారణ చేసి పూర్తిగా తదుపరి చర్యలకు నివేదికలు సమర్పించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. తిరుపతి జిల్లా కోనం భాగంలోని శ్రీ వైష్ణవి డైరీ డైరీ మరోవైపు లంచాలు తీసుకున్నారనే విధం మీద పూర్తి స్థాయిలో గతంలో పనిచేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రీ పరమేశ్వరరావు సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రకంగా ప్రజల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించగా వారు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తే వాటిని పరిశీలించిన ప్రభుత్వం వారిని సంతృప్తి చెందకపోవడంతో సిట్ ఏర్పాటు చేసింది. ఈ కల్తీ వ్యవహారం సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు చేపట్టే నేపథ్యంలో వైష్ణవ్ డైరీ లైసెన్స్ జారీ, నవీకరణ పత్రాలు సమర్పించి అలాగే ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అధికారులు డైరీ నుంచి వసూలు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీకి సంబంధించిన కర్రీ పరమేశ్వరరావు, శివశంకర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ బి రమేష్ బాబు, అలాగే సత్యనారాయణ, నరసింహరాజు, సుష్మా, రాంబాబుపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. చిత్తధికార సోదాల్లో వైష్ణవ్ డైరీ సంబంధించి ఒక డైరీ దొరకడంతో ఆ డైరీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి అందులో ఈ బి ఉమామేశ్వరరావు అనే వ్యక్తిని చీఫ్ గా నియమించింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించి పూర్తిగా శాఖాపర చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. శోభా. రైట్, థ్యాంక్ యూ సురేష్. మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం